నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. కులాల సమీకరణాలు తెర మీదకొస్తున్నాయి. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 14న వైసీపీలో చేరబోతున్నారు. ఆయనకు ఎలాంటి కోరిక లేకుండా ఆయన సీఎం జగన్ని మళ్ళీ సీఎం సీటుపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా చెప్తున్నారు. అయితే ఇన్నాళ్ళు టీడీపీ అలాగే జనసేనతో మంతనాలు జరిపిన ముద్రగడ ఇప్పుడు వైసీపీలో చేరాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని వెనుక ఎలాంటి వ్యూహం ఉంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులకు కూడా నమస్కారం. సో దుర్గా కుమార్ గారు, ఇన్ని రోజుల నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో మీటింగ్ ఉంటుంది అన్నారు. టీడీపీతో మాట్లాడారు, జనసేనతో మాట్లాడారు, తీరా అన్ని పోయి చివరికి ఇప్పుడు ఈ నెల 14న వైసీపీలో చేరబోతున్నారు ముద్రగడ పద్మనాభం. ఆయన ఏం చెప్తున్నారంటే, నేనేమీ ఆశించట్లేదు వైసీపీ నుంచి, జగన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టమే నా లక్ష్యం అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఏంటంటారు ఇది? అంటే అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఏపీలో కాపు ఓట్లు ఎక్కువ ఉండదు, దాన్ని చీల్చడం కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు ముద్రగడ పద్మనాభం గారు ఒకప్పుడు వివాదరహితమైన వ్యక్తి, అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు, విశ్వసనీయమైన నాయకుడిగా పేరుండేది. కానీ గత దాదాపు ఒక 30 సంవత్సరాలుగా ఆయన చాలా పాసివ్ లైఫ్ నడుపుతున్నారు. అంటే ఏమి యాక్టివిటీ పెద్దగా లేదు. అనేక వివాదాల చుట్టూ మూగుతున్నాయి. ముఖ్యంగా ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆయన మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా తెలియని పరిస్థితుల్లో సామాజిక వర్గంలోనే అనేక అనుమానాలు వస్తున్నాయి. ఆయన ఏ కార్యక్రమం చేసినా అందులో ఆయన స్వార్థ రాజకీయం ఏమన్నా ఉందా అని అనుమానించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. దాంతో ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా అది వివాదాలకే దారితీసింది. ఆఖరికి రత్నాచల్ ఎక్స్ప్రెస్ని పూర్తిగా దగ్ధం చేసే సంఘటన జరిగిందంటే మీరు అర్థం చేసుకోండి ఇటువంటి తీవ్ర స్థాయిలో ఆయన రాజకీయాల్లో జరిగినాయి అనేది. ఆన్ ద వే టు వైజాగ్ వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ని ఆయన మీటింగ్ పెట్టి అక్కడ తుని దగ్గర అక్కడ ఆపేసి దాన్ని ప్రయాణికులు మొత్తం దాంట్లోనే ఉన్నారు, పిల్లలు, వృద్ధులు, చాలామంది ప్రయాణికులు. అది నిలువున కాల్ చేసిన సంఘటన బహుశా నేను అనుకోవటం ఇండియా చరిత్రలో కూడా అటువంటి దుర్ఘటన ఎక్కడ జరిగి ఉండదు. అదృష్టవశాత్తు అందరూ దిగిపోయారు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. కానీ అదే కనుక దిగలేకపోతే కనుక తీవ్రమైన ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది. ఆయన ఐ థింక్ ఫస్ట్ టైం విజయవాడలో 87 ప్రాంతంలో రంగా గారు, అంటే వంగవీటి రంగా, ఒక కాపు నాడు అని మీటింగ్ పెడితే ఫస్ట్ టైం ఆయన కాపు సామాజిక వర్గం సమావేశానికి హాజరవటం అదే మొదటిసారి. ఆ విధంగా ఏమైందంటే ఆయన జనరల్గా అన్ని వర్గాలకి నాయకుడిగా ఉన్న వ్యక్తి ఒక కులానికి పరిమితం అయిపోయిన పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి ఆయన దాని నుంచి బయటపడటానికి కూడా ఆయనకి సాధ్యం కాలేదు. ఓ రకంగా దానికోసమే ఆయన కృషి చేశాడు. కానీ ఏది కూడా ఆయన పూర్తి స్థాయిలో చివరి వరకు చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గానికి ఏదైనా మేలు చేసినప్పుడు ఆయన అభినందించింది లేదు, మౌనంగా ఉంటాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కాపులకి ఉండాల్సిన అవకాశాలను రద్దు చేసినా కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈ రకంగా కొంత ఆయన రాజకీయాల్లో పారదర్శకత లోపించింది. సామాజిక వర్గం వాళ్ళు కూడా అదే ఫీల్ అయ్యారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈయన కాపు ఉద్యమం నడుపుతున్నప్పుడు కాపులు ఆత్మగౌరవం కోసం నిలబడి నడుపుతున్నాడనే చాలామంది నమ్మారు. కానీ ఆయన కాకినాడ శాసనసభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి ఈ ఉద్యమానికి ప్రథమ మద్దతుదారు, ఆయన సలవుతోనే ఈ కార్యక్రమం అంతా నిర్వహించానన్నప్పుడు కాపులు నివ్వెరపోయారు. అసలు చంద్రశేఖర్ రెడ్డి మోచేతి కింద నీళ్లు తాగాల్సిన అవసరం మాకెందుకు వచ్చింది, అసలు నువ్వు ఈ ప్రకటన ఏంటి, ఇంతవరకు ఏదో కాపు సామాజిక వర్గం కోసం నువ్వు కృషి చేస్తున్నావు అంటే నీకు ఒక వ్యక్తిత్వం ఉందనుకున్నావు. అతను ఎట్లా మాట్లాడాడంటే, ఆయన చంద్రశేఖర్ రెడ్డి చలవ వల్లే నేను ఈ మాత్రం ఇవన్నీ చేస్తున్నాను అన్నట్టు చెప్పాడు. అతను వైఎస్ఆర్సీపీ లీడరు, వైఎస్ఆర్సీపీ అతను సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తల్ని ఆయన పిచ్చ కొట్టుడు కొట్టించాడు కాకినాడలో దాడి చేయించి. ఆ విధంగా కాపుల మనోధైర్యాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తిగా చంద్రశేఖర్ రెడ్డిని వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారు. అట్లాంటి చంద్రశేఖర్ రెడ్డిని కీర్తిస్తూ మాట్లాడినప్పుడు నివ్వెరపోయి ఇక చాలా వ్యతిరేక ప్రకటనలు వచ్చినాయి. అసలు ఆయన గ్రాఫ్ జీరోకి పడిపోయింది అదే సామాజిక వర్గంలో.
తర్వాత ఈయన నిధులు ఇస్తానని చెప్పి ఇవ్వకపోయినా కూడా ఏమీ మాట్లాడిన పరిస్థితి వచ్చింది. దాదాపు ప్రతి ఏటా 2,000 కోట్లు కాపు సంక్షేమానికి నేను ఖర్చు పెడతానని చెప్పిన మనిషి ఈ 5 ఏళ్లలో 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ముద్రగడ పద్మనాభం గారు నోరు విప్పి విమర్శించింది లేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక రకంగా శల్య సారథ్యం చేసినట్టుగా ఆయన డైరెక్షన్ని వేరే వైపు తిప్పడానికి ప్రయత్నించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తనంటూ ఒక నిర్ణయం మీద వెళ్తున్నాడు. ఏది ఒక సామాజిక వర్గం కాకుండా తను అందరి నాయకుడిగా ప్రజలందరికీ చెందిన వ్యక్తిగా ఉండాలని ఆయన చూస్తుంటే వీళ్ళు ఎంతసేపు కాపు సామాజిక వర్గం పెయింట్ వేయటానికి బ్రష్లు పట్టుకుని హరిరామ్ జోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ఆ పెయింట్ పడనివ్వకుండా దూరంగా ఉంచాడు. నిజంగా కనుక వీళ్ళు కాపు సామాజిక వర్గానికి అంత శ్రేయోభిలాషులు అయితే వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా ఒక ఫ్రంట్ లాంటిది పెట్టి పోరాడాలి. కానీ చీఫ్ మినిస్టర్ అవటానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చీఫ్ మినిస్టర్ చేయడానికి ఆయన ఎందుకు బాధ్యత తీసుకున్నాడు అనేది కాపు సామాజిక వర్గానికి కూడా అర్థం కావట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నువ్వు చీఫ్ మినిస్టర్ చేయాలి, నువ్వు ఇన్ని సీట్లు అడుగు, అన్ని సీట్లు అడుగు, 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అడుగు అన్నాడు కదా. ఇప్పుడు మరి ఈయన కూడా అదే అడగాలి కదా, నేను మీ దగ్గరికి వస్తాను. పవన్ కళ్యాణ్ గారి కన్నా ముద్రగడ పద్మనాభం గారు చాలా సీనియర్ లీడరు. ఆయన జనతా పార్టీ టైంలోనే ఎమ్మెల్యేగా గెలిచాడు. దాదాపు 1/2 శతాబ్దంగా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్న వచ్చాడు. ఆయన రామారావు గారి మంత్రివర్గంలో చాలా సీనియర్ మంత్రిగా, చాలా నిజాయితీ గల మంత్రిగా మంచి పేరు కూడా ఉంది ఆయనకి. అవినీతికి అతీతంగా పనిచేశాడు. నిజమే ఆ మాట. రామారావు గారు కూడా ఆయనకు అంత విలువ ఇచ్చేవాడు, గౌరవం ఇచ్చేవాడు. చిన్న వ్యక్తి, ఆయనకన్నా వయసులో చిన్నాడైనా కూడా రామారావు గారు ముద్రగడ పద్మనాభం గారికి అంత విలువ ఇచ్చాడు. అది ఆయనకి తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిది ఒక జనరేషన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఒక జనరేషన్. ఇప్పుడు మరి కాపులు 2 జనరేషన్లుగా విడిపోయి ఓట్లు చీలిపోయే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? మరి ఆ ఛాన్స్ ఉండే అవకాశం ఉందా? భలే మంచి ప్రశ్న అమ్మా ఇది. ఎవరికి ఇది అది కరెక్ట్. ఇప్పుడు ఆ తరం, నేను అదే చెప్పబోతున్నా, మీ తరం వాళ్ళకి ముద్రగడ పద్మనాభం గారి కీర్తి మీకు తెలియదు, మీ తరం వాళ్ళకి తెలియదు. మేము చూసాం. మేము కొంచెం అప్పటికి రిపోర్టర్స్గా ఉన్నాము, అప్పుడు కొంత సీనియారిటీ కూడా ఉంది. ఆయన అంత పలుకుబడి ఉండేది, మంచి పేరు ఉండేది ఆయనకి. కానీ అదే ముద్రగడ పద్మనాభం గారు ఈయనేనా అంటే కూడా ఇవాళ కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఆయన రాస్తున్న లేఖలు చూస్తే అది ఆఖరి టైంలో రాసిన లేఖ తర్వాత మళ్ళీ ఆయన లేఖ కూడా రాయలే. చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది అదే సామాజిక వర్గం నుంచి. అంటే ఇతను ఎవరి చేతిలోనో ఒక టూల్గా ప్రవర్తిస్తున్నాడు, ఎవరు మోచేతి కింద నీళ్లు తాగుతా వాళ్ళ కీర్తి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన అడగొచ్చు కదా. అంత నేను జగన్మోహన్ రెడ్డి గారు పుట్టని టైంలోనే దాదాపు ఆయన మంత్రులుగా పనిచేశాడు. ఇప్పుడు ఆయన బేషరతుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నువ్వు ప్రతి నియోజకవర్గంలో తిరుగుతానంటున్నావు, నువ్వు కాపు సామాజిక వర్గానికి ఒక నాయకుడిగా పెద్ద గుర్తింపు తెచ్చుకున్నావు. ఆ సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారికి పడతాయేమన్న భయానికి ఇప్పుడు చంద్రబాబు అతను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఎలా? జగన్మోహన్ రెడ్డి గారు కాపు ఓట్లు నాకు రావు పవన్ కళ్యాణ్ ఉంటే, అందువల్ల ముద్రగడ పద్మనాభం గారిని పట్టుకుని ముద్రగడ పద్మనాభం గారి ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నాడు అనేది అందరూ చెప్తున్న మాట. రాష్ట్రంలో అందరికీ తెలిసింది. ఇప్పుడు ఈయనెందుకు అక్కడేమో చంద్రశేఖర్ రెడ్డి గురించి కీర్తిచ్చాడు కాకినాడ ఎమ్మెల్యే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి పాటలు పాడతానంటున్నాడు బేషరతుగా. అసలు ఎందుకు అంత పరిస్థితి నీకెందుకు వచ్చింది? ఇప్పుడు ఆయనకి బేషరతుగా ఆయన ముఖ్యమంత్రి చేస్తే కాపులకు జరిగే మేలేంటి? కాపు సామాజిక వర్గాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వనని కూడా మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా చెప్పాడు గతంలో. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. కేంద్రం కూడా మేము 10% రిజర్వేషన్లు వాళ్ళకి ఇచ్చాము, అవి వాళ్ళు ఎలా చేసుకుంటారో వాళ్ళ ఇష్టం అన్నాడు. కేంద్రం మీద తోచడానికి ప్రయత్నించాడు. కేంద్రం నాకు అడ్డుపడుతుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. మేము 10% రిజర్వేషన్స్ పెట్టుకునే ప్రొవిజన్ వాళ్ళకి ఇచ్చాము, అది ఏ కులాలకు పెట్టుకుంటారనేది రాష్ట్ర ప్రభుత్వ విఘ్నతకు వదిలిపెట్టేశాము, అందులో మా పాత్ర లేదని చెప్పారు. అలాంటప్పుడు నిజంగా కనుక మరి ఆయనకి కనుక ఈ సామాజిక వర్గం మీద ప్రేమ ఉంటే ఎవరన్నా వద్దన్నారా? గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కాపు కార్పొరేషన్ అని పెట్టి ఈ సంవత్సరానికి దాదాపు 5,000 కోట్లు కూడా ఆయన శాంక్షన్ చేసినట్టు నాకు గుర్తు. అది ఆ కార్పొరేషన్ పనిచేసింది. తర్వాత విదేశీ విద్యకు ప్రోత్సహించారు. కాపు సామాజిక వర్గ కార్పొరేషన్ ద్వారా ఎడ్యుకేషనల్ లోన్స్ అంటే ఎడ్యుకేషనల్ సబ్సిడీలు ఇచ్చారు. అవన్నీ కూడా జరిగినాయి. మరి ఆ టైంలో ఆయన మౌనంగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన రాజకీయంగా అంటే దీనిలోకి వెళ్ళిపోతాడో, అది దాన్ని ఏమంటాం మనం, మెడిటేషన్ ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టుగా కొన్నాళ్ళు అసలు ఆయన పట్టించుకోడు.
అస్సలు పట్టించుకోడు. ఎప్పుడో బయటకు వస్తాడు ఆయన, మళ్ళీ వచ్చినప్పుడు కొన్ని తడావిడి చేస్తాడు. దాంతో ఈయన్ని ఎవరు కూడా సామాజిక వర్గంలో ఈయన్ని నమ్మి కనుక వెళ్తే ఇది మన లక్ష్యాన్ని చేరుకోలేము అనే ఉద్దేశంతో ఆయనకన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఏ మాటకు అన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బోల మనిషి. ఈయన ఫస్ట్లో అలా ఉండేవాడు. తర్వాత ఆయనలో చాలా రకాల ఇన్హిబిషన్స్ వచ్చేసినాయి, రిజర్వేషన్స్. దాంతో ఇవాళ సామాజిక వర్గంలో కూడా గతంలో ఉన్నంత పలుకుబడి ఆయనకి లేదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని కూడా రాజకీయంగా ఏదైనా ఎమ్మెల్యే చేయాలని, లేకపోతే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ చేయాలనో వచ్చినట్టు జనం అందరికీ అర్థమవుతుంది, రాజకీయ విశ్లేషకులు కానీ ప్రజలకు కానీ అర్థమవుతుంది. బేషరతుగా ఈయన ఈ వయసులో ఆయన రాష్ట్రం అంతా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటానికి, రాజశేఖర రెడ్డి గారికి ఏమన్నా నువ్వు హామీ ఇచ్చావా, ఏదన్నా నీ కొడుకు చీఫ్ మినిస్టర్ చేస్తాను నేను, మా కుల వాళ్ళందరినీ ఆయన వెనకాల పెట్టని, మరి ఎందుకు చేస్తున్నట్టు? అట్లాంటిది ఏమన్నా రహస్య ఒప్పందం ఏమన్నా ఉందా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. పని ఇప్పటికైనా సరే నువ్వన్నా తీసుకో. 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అడిగే అర్హత నీకు లేదా? నువ్వు బయట కూర్చుని పవన్ కళ్యాణ్ గారికి సలహాలు చెప్పావు కదా. ఆయన అంటే అంతకుముందు ఎమ్మెల్యే కూడా కాలేదు కాబట్టి ముఖ్యమంత్రి ఆయన ఎవరైనా ఆశాస్పదంగా మాట్లాడతారు. కానీ ఈయన అడిగితే అనలేరుగా, నేను నీకు సపోర్ట్ చేస్తా, కానీ కాపు సామాజిక వర్గం వ్యక్తి ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయ్యాడు అనిపించుకోవటానికైనా సరే నువ్వు నాకు సగం రోజులు 2.5 సంవత్సరాలు, ఆ 2.5 సంవత్సరాల్లో కొన్ని పద్ధతులు పెడతాను నేను కాపు సామాజిక వర్గ సంక్షేమానికి, కొన్ని పథకాలు అయ్యి ఆ తర్వాత ప్రభుత్వాలకు కూడా ఈ మార్గదర్శకంగా ఉంటాయి. నేను చేయదలుచుకున్నది ఏంటి, ముద్రగడ పద్మనాభం ముద్ర అంటే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాంటి పథకాలు పెట్టాననేది ఒక శాశ్వతంగా ఒక మార్గదర్శకంగా ఉంటాయి అనేది చేయాలి కదా. అంతేగాని అంత పెద్ద వీరుడు నువ్వు వెళ్ళి నేను అన్కండిషనల్గా చేస్తాను అంటే నీలో ఏం మెతకదనం ఉందనుకోవాలి. నువ్వు ఒక నాయకుడివి, ఒక వర్గానికి ఎంతో కీర్తి ఉంది నీకు. తర్వాత నేనేమి అడగటం లేదు, ప్రతి నియోజకవర్గానికి తిరుగుతాను, మా అబ్బాయికి ఏదైనా అదే తర్వాత ఆయన ఏదైనా ఇస్తే పుచ్చుకుంటానని ఒక అర్థించినట్టుగా మాట్లాడటం ఏంటి? ఆయన పాల్ కూడా అదే అన్నాడు, చెప్పబట్టుకుని అడుక్కోకపోయావా అని. పాల్ లాంటి వ్యక్తి నిన్న నా మాట అన్నాడంటే ముద్రగడ పద్మనాభం గారు అంటే ఒక ఫోర్సు, ఒక శక్తి. ఆయన అట్లాంటి ఒక డైనమిక్ లీడర్ ఆయన. మరి వాళ్ళ ఆఖరికి కేఏ పాల్ లాంటి వ్యక్తి నా దగ్గరికి వస్తే ఆ చెప్పేదో నేను ఇచ్చేవాడిని కదా. అండ్ ఇంకోటి, పవన్ కళ్యాణ్ని ఇప్పుడు జనరేషన్ కాపు జాతికి నేతగా చూస్తుంది. మరోపక్క ఇప్పుడు ముద్రగడ చూసుకుంటేనేమో దశాబ్దాలుగా కాపుల కోసం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ ఆయన ఎంత పోరాడినా కూడా తిరిగి కాదు అనుకున్న వైసీపీలోకే, ఇప్పటిదాకా పోరాడిన వైసీపీలోకే జాయిన్ అయ్యారు. కానీ ఈ రోజు చూసుకుంటే ఈ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ సీట్లను వదులుకున్న పరిస్థితి చూసాం. ఆయన సీట్లలో కోత కూడా పడింది, అది బీజేపీకి అలోకేట్ అయినాయి. సో ఇక్కడ త్యాగం కనిపిస్తుంది, ఇక్కడ స్వార్థం కనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుందంట? ఇప్పుడు మీరు అన్నట్టు ఆయనకి కొన్ని సీట్లు ఇచ్చేసిన తర్వాత బీజేపీ కోసం ఆయన తన సంఖ్యను తగ్గించుకున్నాడు. అది ఎందుకు? రాష్ట్ర ప్రజలకి ఒక సమర్థమైన పాలన రావాలి, ప్రజలకి సంక్షేమం దొరకాలి, ఇలాంటి దుష్పరిపాలన పోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ దాష్టీకం ప్రజల మీద పోవాలంటే మనం తగ్గాలి. ఎందుకు? మనం తగ్గితే నష్టం లేదు, కానీ ప్రజలకు మేలు జరగాలి. అదే కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు తర్వాత కుంచితమైన బుద్ధులు ఉంటే మాకు ఇన్ని సీట్లు కావాలి అని పట్టుబట్టి ఆ పొత్తుని వీగిపోయేటట్టు చేసేవాళ్ళు. కానీ ఆయన ఒక రాజనీతితో అవతల కూడా బీజేపీ మంచి పార్టీయే, కేంద్రంలో రేపు అధికారంలోకి రాబోతుంది, ఇప్పుడు ఈ ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేయాలన్నా బీజేపీ లాంటి పార్టీ ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అండదండలు కావాలి అనేది ఆయన అవగాహన చేసుకున్నాడు. ఇప్పుడు మరి ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమి రాజనీతి చూసి సొంత చెల్లెళ్ళు చెబుతున్నారు అతను అంతకుడు, ఓటేయొద్దు అని, అతను దాచుకుంటాడని షర్మిల గారు చెబుతుంది. ఇంత అవినీతి జరుగుతున్న విషయం పద్మనాభం గారికి తెలియదని మనం అనుకుంటామా? ఆయన చేస్తున్న విధానాలు, ఇసుక విధానంలో కానీ లిక్కర్ విధానంలో కానీ, ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాడు కదా, ప్రజలతో మమేకమయ్యే ఉంటున్నాడు కదా. ఎక్కడెక్కడ అవినీతి, ఆయన అంతకుముందు ఎక్సైజ్ మినిస్టర్గా కూడా చేశాడు. ఆ టైంలో కూడా ఆయనకు అవినీతి మార్కలు లేవు. ఎవరు కూడా అవినీతి గురించి ముద్రగడ పద్మనాభం గారిని వాళ్ళకి కూడా అనలేరు. కాకపోతే ఆయన చేస్తున్న ఇప్పుడు ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఒక దీనిలాగా ఎందుకు వంగి బతకాలి అనేది వాళ్ళ బాధ. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అంటే ఈ సామాజిక వర్గానికి నువ్వు కీర్తి కిరీటం లాంటిగా వెలిగావు, అందరూ కూడా నిన్ను గౌరవించారు. కానీ నువ్వెవరో మోచేతి కింద నీళ్లు తాగి ఆ మోచేతి కింద నీళ్లు కాపు సామాజిక వర్గానికి తాగిస్తున్నాను అన్నట్టు ఒక లెటర్ రాశాడు. లెటర్ రాసిన తర్వాత ఆయన మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. అసలు నువ్వు అనవసరం, నువ్వు అసలు జీరో. చాలామంది తిడుతున్నారు, అసలు మాకు పట్టిన దరిద్రమే ముద్రగడ పద్మనాభం అని.
ఆ పరిస్థితికి ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? నీ వయసు ఏంటి, నీ స్థాయి ఏంటి? ఇవాళ ఇప్పుడు ఆయన కనుక కండిషన్ పెట్టి కనుక చేరుంటే ఇవాళ కాపు సామాజిక వర్గం కూడా తలెత్తుకునేది. రేపు జగన్మోహన్ రెడ్డి గెలిచినా కూడా ఆ కండిషన్ ఒప్పుకున్నాడు. ఏది 2.5 సంవత్సరాలు ముద్రగడ పద్మనాభం గారిని నేను పెద్ద ఆయన్ని ముఖ్యమంత్రిగా ఉంచి ఆ తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత నేను తీసుకుంటానని అంటే అప్పుడు ఈయన చేయదలుచుకున్న ఇవి సంస్కరణలు ఏమి ఉంటే కాపు సామాజిక వర్గానికి చేసే సహాయాలు కానీ ఏ విధంగా ఆయన చేయదలుచుకున్నాడో ఒక పథకాలన్నీ కనుక చేసి ఉంటే కూడా బాగుండేది. కానీ ఇవాళ ఆ పరిస్థితి అయితే కనపట్టలేదు. కాబట్టి మీరు అన్నట్టు ఆ సామాజిక వర్గం ఈయన్ని ఎంతవరకు ఆదరిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన ఫలితాలు వస్తాయా లేదా అనేది తీవ్రంగా అనుమానాలు ఉన్నాయి దీని మీద. రైట్. థ్యాంక్ యూ అమ్మ.